ఇంత స్లోగా వస్తున్నారు? త్వరగా రండి, లేదంటే ట్రైన్ మిస్ చేస్తాం. ట్రైన్ లో ఎక్కే ముందు టికెట్ తీసుకోవాలి షిన్చాన్. ఏ ప్లాట్ఫామో చూద్దాం. కాసా మెగోసికి ఏ ట్రైన్ వెళ్తుంది? ఒకవేళ ఏ ట్రైన్ వెళ్తుందా? ఆఫీస్ వచ్చే వరకు నుంచినే వెళ్ళాలనుకుంటా. మేడం, నేను ఈ స్టేషన్ లోనే దిగబోతున్నాను, మీరు కూర్చోండి. ఓ, సీట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు మేడం. అల్లగా ఉంది కదూ? ఈ పాప పేరేంటి? ట్రైన్ లోనే సర్వ్ చేస్తోంది. యూహూ! టక్ 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 టక్. నిన్నెవరు ఈ విధంగా చేయమన్నారు? ప్యాసింజర్స్ అందరూ శ్రద్ధగా వినండి. సెంగిండాయ్ స్టేషన్ ఇంకా కాసేపట్లో వచ్చేస్తుంది. వచ్చేసాం. ఇంకో ట్రైన్ ఎక్కితే మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. హిమవారి ఇంతసేపు ఏడవనే లేదు అంటే నాకు ఏ సమస్య లేదని అర్థం. అమ్మా, మీ బ్యాగ్ ఏదమ్మా? అయ్యో, నేను ట్రైన్ లోనే వదిలేసి వచ్చాను. అమ్మయ్య, ఇక్కడే ఉంది. ప్యాసింజర్స్ అందరూ శ్రద్ధగా వినండి. ఇంకా కాసేపట్లో మనం వెళ్ళి చేరబోయే స్టేషన్ ఏంటంటే ఎవరు మీరు? త్వరగా బండి ఆపండి. నా పిల్లల్ని ఆ స్టేషన్ లోనే వదిలేశాను. బండి ఆపండి. కాకుండా బండి ఆపండి, ఆపకూడదు మేడం. ప్లీజ్, నేను వెళ్ళాలి. దిగులు పడుకో హిమవారి, మనం ఈ ట్రైన్ లో వెళ్దామే. 5 ఏళ్ళ అబ్బాయిని ఒక చిన్న అమ్మాయిని మిస్ చేశారట. ఇక్కడ ఎవరూ కనిపించట్లేదే. షెంగండాయ్ స్టేషన్ లో మీరు చెప్పినట్టుగా ఏ పిల్లలు లేరు మేడం. ఏంటి, లేరా? నేను అక్కడేగా వదిలేసి వచ్చాను. మీరు పిల్లలకు సంబంధించిన గుర్తులు ఏమైనా నాకు చెప్పారంటే నేను నెక్స్ట్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం. ఏంటి, గుర్తులు చెప్పాలా? వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదే. నేనేమని చెప్పను? మా అబ్బాయికి 5 ఏళ్ళు, మొహం లావుగా ఉంటుంది. ఓహో, అబ్బాయికి 5 సంవత్సరాలు అన్నమాట. బాగా లావుగా ఉండే మొహం, కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయి. కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ లో ఒక అబ్బాయి వెళ్ళాడు కదా, అతని కనుబొమ్మలాగే దట్టంగా ఉంటాయి. అవును సార్, ఆ విధంగానే ఉంటాయి. ఓకే, అది కూడా నోట్ చేసుకున్నాను. మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్పారంటే హిమవారి, షిన్చాన్! హిమవారి, షిన్చాన్! ఆహా, టైం 12:30 అయిపోయిందే. ఆ ఫైల్ తీసుకుని మిడ్సీ ఇక్కడికి రానే లేదు. అసలు ఏం జరుగుతుందో ఏమిటో నిజంగా నాకు చాలా టెన్షన్ గా ఉంది.